హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డైలీ వ్లాగే షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడికొచ్చేసరికి నేను ముందు రోజు నైటు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం పిల్లలకి, మాకు అందరికీ అనుకోండి. ఇంట్లో అయితే కొద్దిగా కొర్రలు అలాగే అరికెలు ఉన్నాయన్నమాట. అరికెల ప్యాకెట్ అయితే చింపలేదు. సో, కొర్రలున్నాయి ఆల్రెడీ ఓపెన్ చేసినవి. నేను ఇవేమి కొలతల ప్రకారం అయితే ఏమి వేయనండి. జస్ట్ కొద్దిగా కొర్రలు వేశాను. ఒక 2 గుప్పుళ్ళు మినపగుళ్ళు వేశాను. అలాగే ఒక గుప్పుడు బియ్యం, అలా కొద్దిగా మెంతులు వేసి నానబెట్టాననమాట. నాకు ఇవి 2 డేస్‌కి వచ్చేస్తాయండి దోసలకి. ఇవొచ్చేసి కాబోలి శనగలు. వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని నైటే నానబెట్టుకుంటానండి. నేను ఎందుకంటే కుక్కర్ వాడను అని కాదు, ఎప్పుడు వాడినా కుక్కర్ అనేది పేలిపోతదండి నాకు. అప్పటినుంచి భయం అనమాట. నాకు అప్పుడే 2 సార్లు పేలిపోయింది. ఎందుకో తెలీదు భయం. సో, అందుకని ఇప్పుడు ఇవి నైట్ నానబెట్టేస్తాను. నానబెట్టేస్తే మార్నింగ్‌కి మంచిగా ఉడుకుతాయనమాట. ఇవి చూసారా ఇక్కడ మొత్తం ఇవన్నీ మొత్తం 3 కలిపేసే నానబెట్టానండి. ఎందుకంటే మినపగుళ్ళే కదా! సో, పప్పయితే విడిగా నానబెడతాను. ఇవి 2 సార్లు కడిగి నానబెట్టినటువంటి ఆ కడిగిన వాటర్ ఉంది కదండీ! దాన్నయితే అలా ఉంచుతాను. మార్నింగ్ మొక్కలకి ఒక టీ గ్లాస్ చొప్పున మొత్తం మొక్కలన్నిట్లికి వేసేస్తానండి. ఇది నైట్‌దనమాట క్లిప్ ఇది. సో, ఇదొచ్చేసి నా స్కిన్ రొటీన్ అండి. నేనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఒక్క కాస్మెటిక్స్ సంబంధించి ఒక్కటి కూడా కొననండి. అంటే నార్మల్‌గా ఒక పౌడరు మామూలుగా పాండ్స్ వైట్ బ్యూటీ ఇలా మామూలుగా రెగ్యులర్‌గా వాడుకునే ఇలాంటివి తప్పితే పెద్దగా మేకప్ అనేది ఏమీ యూజ్ చేయను. భయం అనమాట స్కిన్ ఏమన్నా అయిపోద్దేమోనని. కాకపోతే ఇదేంటంటే రైస్‌తో చేసుకుంటానండి. ఎవ్రీ 5 డేస్‌కి ఒకసారి, లేదు అంటే ఎవ్రీ 1 వీక్ ఒకసారి చేసుకుంటాను. దీనివల్ల మనం ఏదో కలర్ వచ్చేస్తామనో, లేకపోతే రాత్రి ఏయో గొప్పగా మార్పులు జరిగిపోతాయనో కాదు కానీ, స్కిన్ అనేది స్మూత్‌గా ఉంటది. మనకి ఏంటంటే ట్యాన్ లేకుండా, డస్ట్ లేకుండా ఫేస్ అంతా కూడా క్లీన్‌గా ఉండి స్కిన్ బావుంటుందండి. సో, నాకు వీలుంటే రాసుకుంటాను. లేదంటే లేదు. నేనేమన్నా ప్యాక్ అంటూ వేసుకుంటే గనక అది బనానాతో వేసుకుంటానండి. జస్ట్ ఓన్లీ బనానా. మిక్స్ చేసుకోవాలంటే అందులో కొంచెం చేసుకోవచ్చు. తేనె వేసుకోవచ్చు కానీ నాకు భయం అనమాట వైట్ హెయిర్ వచ్చేస్తదని. సో, అవి చేసుకుంటాను. రెగ్యులర్‌గా ఇంట్లోనే చేసుకుంటానండి. అంతే తప్ప పార్లర్ అంటే నాకసలు తెలీదు. ప్లస్ ఏంటంటే ఇలాంటి కాస్మెటిక్స్ కూడా ఎక్కువగా ఏం మనీ అనేది పెట్టననమాట. సో, ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా! ఇవి తీసేస్తానండి. ఇక్కడ కొంచెం ఇరుగ్గా కనిపిస్తుందని. ఇదొచ్చేసి మెయిన్ డోర్ పక్కన అనమాట. మామూలుగా మనకి ఓన్ హౌస్ అనుకోండి ఇదంతా కొంచెం క్లీన్‌గా, నీట్‌గా పెట్టుకుంటాము. బట్ ఇది మేము ఉండేది రెంట్ హౌస్ కదా! సో, ఇదిగోండి ఇక్కడైతే ఫ్లవర్స్ ఇలా వేసుకున్నాను. ఇవి మా చెట్టువేనండి. మిగతా పాట్స్ అలా పెట్టాననమాట. ముందు రోజు మీరు చూసారు కదా! ఇప్పుడు నానబెట్టిన శనగలు అలాగే వంకాయ వేసి కాబోలి శనగలు కర్రీ అనేది చేశాను. దోసలకైతే పిండనేది రెడీ చేసేసానండి. పిల్లలకి క్యారియర్స్ అయితే పెట్టేశాను. పెరుగు మాత్రం యాజ్ యూజువల్‌గా పెడతాను కదా! సో, ఇలానే పెట్టానండి. నేను ఆల్రెడీ మీకెప్పుడు చెప్తూనే ఉంటాను. ఒక్కరోజే ఎక్కువ ఐటెమ్స్ వండేసి, ఎక్కువ కేర్ తీసుకునే తర్వాత మానేసే కంటే కూడా ఎవ్రీడే మన వీలుని బట్టి మనం వండే కూరలు ఉండేలాగా, లేకపోతే స్నాక్స్ ఎందులోనో అందులో కొంచెం పోషకాలు ఉండేలా చూసుకుంటే బెటరు. ఇదొచ్చేసి దొండకాయ వండాను కదండీ! సో, అందుకని అక్కడ పల్లీలు, నువ్వులతోటి స్నాక్స్ కింద ఉండలనేది పెట్టాననమాట. ఇక్కడ ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదండీ! సో, ఇది బానే నిలబడిపోయింది. అలాగే వచ్చేటప్పటికే మొగ్గలున్నాయండి. ఇప్పుడైతే పువ్వు కింద పూసిందనమాట. బావుంది. చాలా బావుంది. అలాగే నిన్న వీడియోలో మీకు షేర్ చేశాను కదా! ఈ మొక్కలు తీసుకొచ్చాను అనేసి. దీన్ని కూడా ఆ రోజే వేసేసాను కదండీ! ఇది కూడా బానే బతికేసింది. క్రోటన్ అంత గమ్మున చచ్చిపోదనుకుంటాను. బావున్నాయండి. బా బా చాలా నిలబడిపోయిందనమాట. మార్నింగొచ్చేసి ఈరోజు ఏం పెట్టాను పల్లీలును, నువ్వులు చిన్న ఉండలు పెట్టాను కదండీ! సో, పాపకి కొంచెం మోషన్ ప్రాబ్లమ్ ఉందనేసి ఆహ్, ఏం చేస్తానంటే పిల్లలకి అలాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలాంటి పప్పులుండేలాగా చూసుకుంటానండి. అప్పుడు మరుసటి రోజు పెద్ద ఇబ్బంది పడరనమాట. సో, మామూలు నార్మల్ శనగలుంటాయి కదండీ! ఆ శనగల్ని ఈ నానబెట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్టేసి ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం సాల్టు, కారం, నిమ్మరసం వేసుకొనైతే తింటారు. ఇది కాబోలి శనగల రోజున కాదండి. ఆ మరుసటి రోజనమాట. ఇక్కడికొచ్చేసరికి నేను నెయ్యి ఎలా చేసుకుంటాను అంటే, నేనసలు నెయ్యి కొననండి. ఇది మీకు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మజ్జిగ మీద వెన్న తీస్తున్నాను. ఇదొచ్చేసి పాల మీద మీగడండి. అక్కడొచ్చేసి నెయ్యి డబ్బా అనమాట. నేను 2 రకాలుగా అయితే వెన్ననేది
తీసుకుంటానండి. ఒక్కటి ఏంటంటే పాలు కాచేసి మరుసటి రోజు దాని మీద ఉన్న మీగడంతా తీసేసి ఆ పాలు మామూలుగా మళ్ళీ కాచుకొని తోడుపెట్టుకుంటాను. అదొక పద్ధతి. లేదు అంటే గనక పెరుగు మీద మీగడ తీసి దాన్ని కూడా ఒక 2 డేస్‌కి తీసుకుని దాన్ని కొంచెం వాటర్ వేసుకొని వెన్న చేసుకుంటాను. అదొక పద్ధతి. కానీ ఏది కూడా 2 డేస్ కంటే ఎక్కువ ఉంచనండి. మీగడైనా 2 డేసే ఉంచుతాను. పాల మిద్దైనా 2 డేసే, పెరుగు మిద్దైనా 2 డేసే. పాల మిద్ద అయితే ఏం చేస్తానంటే 2 డేస్ తీసేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తానండి. వెన్నంతా బయటకొచ్చేస్తది కదా! సో, ఆ పాలనైతే వడకట్టి పాలు కాచుకొని మామూలుగా పెరుగు కింద తోడుపెట్టేస్తాను. 2 డేస్‌దే కాబట్టి పెరుగు చాలా కమ్మగా ఉంటదండి. నార్మల్‌గా ఈ పెరుగు మీదదైతే ఏం చేస్తానంటే ఒక 2 డేస్ తర్వాత కొంచెం వాటర్ వేసి మామూలుగా ఇప్పుడు ఎలా చేస్తున్నానో కవ్వం పెట్టి అలా చేసేస్తాను. ఆ వెన్న తీసేసి ఆ మజ్జిగ అనేది వాడేసుకుంటానండి. సో, 2 డేస్ కన్నా ఎక్కువగా అంటే అస్తమానం కుదరదు కదా! ఎప్పుడైనా ఏదైనా పండగలన్నా లేదా మేము బయటికి వెళ్ళినా అలా ఎప్పుడైనా ఏదైనా అయితే గనక ఇంకా అవైతే వాడనండి. జస్ట్ మిక్సీ కొట్టేసి పాలైతే పారబోసేస్తాను. మజ్జిగ కూడా అంతేనండి పారబోసేస్తాను. అందుకే మాక్సిమం ఏం చేస్తానంటే అలా 2 డేస్ కంటే ఎక్కువ దాటకుండా అయితే చూసుకుంటాననమాట. ఈ 2 పద్ధతిలో కూడా వెన్న సేవ్ చేసుకోవడానికి చాలా బావుంటదండి. ఇక్కడొచ్చేసి నేను లైన్‌గా ఒక 3 డేస్ ఏమోనండి మామూలుగా మెర్జ్ చేసి చూపిస్తున్నాను. ఈ గిన్నెొచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నాకు అన్నప్రాస రోజు మా డ్యాడీ వాళ్ళ నానమ్మ దీంట్లో క్షీరాన్నం వండి పెట్టి నాకు చంటిదానికి ఏమైనా వండితే ఇందులో వండమని చెప్పి గిన్నె ఇచ్చారంట. నాకు 8 మంత్ ఉన్నప్పుడేమోనండి ఆవిడ చనిపోయారు. నాకసలు మా నానమ్మ గారంటే అసలు ఎలా ఉంటారో మా అమ్మగారికి కూడా తెలీదు. మా డ్యాడీని వాళ్ళ నానమ్మ గారే పెంచారంట. అందుకని మా అమ్మగారు ఏంటంటే ఇదిగో మా డ్యాడీ వాళ్ళ బామ్మ ఇచ్చింది కదా! నువ్వే ఉంచేసుకోమని చెప్పి నాకిచ్చారు. సో, నేను దీన్ని డైలీ యూజ్ చేసుకుంటానండి. కాఫీకి కానీ, టీ పెట్టినప్పుడు, కాఫీ పెట్టినప్పుడు, అలాగే నెయ్యి కాచినప్పుడు కూడా దీన్ని వాడతాను. నేను నెయ్యి స్టీల్ గిన్నెలో కూడా కాచేసుకుంటానండి. కానీ మీకు ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెలో కాచుకున్న నెయ్యికి, ఇత్తడి గిన్నెలో కాచిన నెయ్యికి చాలా తేడా ఉంటది. సో, నాకు ఇది చాలా మెమరబుల్ గిన్నె అండి. సో, కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఎవరికైనా సరే చీరలు, డ్రెస్సులు 2 మెయింటైన్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి. నేనైతే 3 ఇయర్స్ నుంచి దీన్నే ఫాలో అవుతున్నాను. ఇలా ఫాలో అవ్వడం వల్ల నాకొచ్చినటువంటి లాభాలు ఏంటంటే, ఎక్కువ స్పేస్ అనేది పట్టకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఏదైనా పెద్ద ఫంక్షన్‌కి వెళ్ళాలి అన్నప్పుడు చీర లేదు అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. సో, నేనేం చేస్తున్నానంటే, మనం 1000, 2000, 1500 అంటే మన ఇదిని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం కదండీ! అలా చీరలు తీసేసుకోవటం. ఏదైనా కొంచెం పెద్ద ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు ఆ చీరలనేమో కట్టుకోవడానికి అయ్యో అనిపించడం ఇలా జరుగుతుందనమాట. నేనేం చేశానంటే అలాగా నేను డ్రెస్సులు ఎక్కువ కట్టుకుంటాను కాబట్టి చిన్న చిన్న చీరలు ఒక 5 తీసుకుంటున్నాననుకోండి. ఒక 800, 1000, 1500, 1200 అలా తీసుకుంటాం కదా! వాటిని ఏం చేస్తున్నానంటే ఒక్కటి గాని, 2 గాని తీసుకుంటానండి. అంతే మాక్సిమం ఒక్కటే 2 కూడా కాదు. ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా! మనం తీసుకోవాలనుకునే ఆ డబ్బులన్నీ కలిపి ఒక్కటే చీర ఒక 3000 అయినా, 5000 అయినా ఒక్క చీర కింద తీసుకుంటున్నాననమాట. నాకు అలా అయితే ఏమవుతుందంటే మంచి కాస్ట్‌లీ చీరలు వస్తున్నాయి. నాకు స్పేసు వేస్ట్ అవ్వట్లేదు. ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళడానికే బావుంటున్నాయి. నాకు ఇదేదో బావుందనిపించిందండి. సో, నేను దాన్నే ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నానండి. వ్రతం ప్లస్ మేము అప్పుడే 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అని. మాకు ముహూర్తాలది కుదరక కొంచెం ఏదో ప్రాబ్లమ్ వల్ల మేము స్టార్ట్ చేయలేకపోతున్నామండి. ఇప్పుడైతే డిసెంబర్ మంత్ ఎలాగో వచ్చేసింది కదా దగ్గరలోకి. సో, డిసెంబర్ మంత్ కూడా అవ్వడానికి కాకపోవచ్చు. సో, నెక్స్ట్ ఇయరే. నేనేంటంటే శంకుస్థాపన రోజున ఎలాగో కట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు 2 చీరలు తీసుకునే కంటే ఒక్కటే చీర కాస్ట్‌లీగా తీసుకుంటే బెటర్ కదా! పైగా మనం పూజ దగ్గర పెట్టుకున్న చీర కట్టుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటదన్న ఉద్దేశంతోటి యెల్లో కలర్ అనేది తీసుకున్నానండి. బేసిక్‌గా నేను చాలా బ్లాక్‌గా ఉంటాను. ఈ కలర్ నాకు సూట్ అవ్వదు అంటారు. బట్ నాకు కట్టుకోవాలనిపించింది. నాకు కట్టుకోవాలనిపించింది కాబట్టి నేను తీసేసుకున్నాను. ఇదొచ్చేసి మనకి బ్లాక్‌లోకి రాదండి. వర్క్ కూడా నేనే చేసుకుంటాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా! అవన్నీ వచ్చేసి కుచ్చులు వేసుకోవడానికండి. నాకు కుచ్చులకి వేసుకోవడానికి అరౌండ్ మొత్తం థ్రెడ్‌లన్నీ కలిపి ఒక రూ. 120 దాకాను, రూ. 130 దాకా అయ్యింది. ఇది బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి థ్రెడ్ బండిల్ ఏమో రూ. 80 తీసుకున్నారండి. అలాగే నేను చీరకి ఫాల్ వేసేసుకుంటాను.
బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను. దాని మీద ఎంబ్రాయిడింగ్ కూడా నేనే చేసుకుంటాను. సో, ఎంబ్రాయిడింగ్ చేసుకోవడం కోసం ముందు ఇక్కడ నేను కొద్దిగా ట్రైల్ అనేది వేశానండి ఏది బాగుంటుందని. నిన్న మీకు ఒక మిషన్ చూపించాను కదా! మిషన్ గురించి కూడా చెప్పాను. అందులో మీకు అన్నీ చేసేసుకోవచ్చండి. సమస్తం మనం బయటికెళ్ళే పని లేదు. సో, నేను ఏదైనా శారీ గానీ, డ్రెస్ కానీ కొనుక్కు తెచ్చుకోవడం వరకేనండి లైనింగ్ తోటి. రిమైనింగ్ డిజైనింగ్ అంతా నేను చేసుకోగలను. నేను నేర్చుకున్నాను. సో, నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. నాకు నచ్చినట్టు నా వరకు నేను డిజైన్ చేసేసుకుంటానండి. శారీ కాస్ట్ చెప్పలేదని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటది కాబట్టి నేను కాస్ట్ అనేది చెప్పలేదండి. ఈ శారీ వచ్చేసి అమ్మ వాళ్ళకి షష్ఠపూర్తి జరిగిందండి. సో, షష్ఠపూర్తికి మా చిన్నమ్మ పెట్టిందనమాట. చీర చాలా బాగుంది కానీ కుచ్చిళ్ళనేది అసలు రావట్లేదు. సో, అమ్మ ఏం చేసిందంటే చంటిదానికి ఏదైనా కుట్టు ఎలాగ నేర్చుకుంటున్నావు కదా! ముందు శారీస్‌తో కుట్టుకో. బాగా కుదిరితే అప్పుడు నువ్వు క్లాతులు తీసుకుంది గాని అనేసి శారీ ఇచ్చేసింది. సో, దీని మీదకైతే నేను లైనింగ్ తీసుకొచ్చానండి. శారీ అయితే కొంచెం పలచగానే అనిపించింది. కానీ ట్రై చేస్తానండి లెహంగా కుడదాము అని. సాటర్డే అలాగా సివిల్ డ్రెస్ ఉంది కదా! అందుకనేసి. ఇదొచ్చేసి ఈనెల చీపురు అనేది అయిపోయిందండి. నాకు ఎప్పుడు అత్తయ్య గారు తీసుకొస్తారు. కొంచెం అత్తయ్య గారికి ఒంట్లో అది బాగుండట్లేదని తీసుకురావట్లేదనమాట 2 పొట్ల నుంచి. మీకు మొన్న ఒక వీడియోలో చూపించాను కదా! పక్కన కొబ్బరి తోట అని. అక్కడ దింపు తీసిన ప్రతిసారి మా డాబా మీదకి 4 ఆకులు గానీ, 5 ఆకులు గానీ వేస్తారండి వాళ్ళు. సో, నిన్న కూడా అలానే వేశారు. ఇంక అత్తయ్య గారు ఎలాగా తీసేలా లేరనేసి నేనే తీసేసుకున్నాననమాట. ఫస్ట్ ఏంటంటే చాకు పెట్టి ఈనెలన్నీ సెపరేట్ చేసేసానండి. ఈట్లికి కొంచెం ఆకులనేది కొంచెం ఉంటాయి కదా! వాటిని ఏంటంటే ముందు ఈ తుక్కంతా తీసేసి బయట పడేసి తర్వాత మొత్తం ఈనెలన్నీ దగ్గరికి తీసుకుని వాటిని మళ్ళీ కత్తిపీటతోటైతే తీసాను. ఇక్కడ చూసారు కదండీ! మీకు పచ్చి పసుపు కొమ్ము మొక్కలు వేసాను అని ఫస్ట్ వీడియోస్‌లో చూపించాను. అది చక్కగా ఆకులు వేసుకొనొచ్చింది. మీకిది జస్ట్ ఈ ఆకుని ఇలా నలిపి మీరేం కట్ చేయక్కర్లేదు కూడా. జస్ట్ వాసన చూసారనుకోండి పచ్చి పసుపు కొమ్ము స్మెల్ ఎంత ఘాటుగా అంత బావుంటదో అనమాట. ఇదిగోండి తుక్కంతా పాడేయాలని చెప్పాను కదా! అవన్నీ పాడేశాను. ఈ వీన్లన్నీ కూడా నేను కత్తిపీట మీద చక్కగా దీనికున్నటువంటి ఆ చిన్న చిన్న పీసులు కూడా తీసేసానండి. మనకి చీపురనేది రెడీ అయిపోయింది. ఈనెలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఆరబెట్టి రేపో ఎప్పుడో చీపురనేది కట్టేసుకుంటాను. నేను ఇలా చీపురు తీసి ఒక 25 ఇయర్స్ అవుతుందండి. మా చిన్నప్పుడు కిలో ఈనెలు రూ. 3 ఉండేదనమాట. మరి ఇప్పుడు ఎంతుందో. ఈ కత్తిపీటను చూసారా? ఇదొచ్చేసి మా నాన్నమ్మ గారు ఆవిడ కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్నారంట. దీనికి ఆల్మోస్ట్ ఒక 65 ఇయర్స్ ఉంటాయండి ఆ కత్తిపీటకి. నేను దాని మీద ఒక 2-3 కేజీల చేపను కూడా చాలా ఈజీగా కట్ చేసేస్తానండి. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు చూపిస్తాను వీడియోస్‌లో. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదండి. చేతిలో పని ఎందుకు చేసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతోటి నేను ఈనెలు కూడా తీసేసి చీపురనేది రెడీ చేసేసుకున్నాను. ఇది ఎందుకో తెలీదండి కొంచెం నాకు అటు ఇటుగా అనిపించింది. చాలా బాధ అనిపించింది ఏమైపోద్దా అని. చూడాలి. మీలో ఎవరైనా 365 రోజులు రగ్గు కప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మాకైతే 365 డేస్ కప్పుకుంటాము. అందుకని వాష్ చేస్తున్నాను. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదే. నచ్చితే లైక్